యూరోపియన్ యూనియన్ నుంచి దూరం జరిగే కొద్దీ కొత్త దోషాలతో ఇక జట్టు కడతారన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. ట్రంప్ సన్నిహితులు, ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత, అమెరికా పరిపాలన వ్యవహారాల విభాగం సారథి ఎలాన్ మస్క్ యూరోపియన్ యూనియన్లపై తాజాగా చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. ఇక భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్, అమెరికా మధ్య సుంకాలు ప్రసక్తే ఉండబోదని మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఉత్పత్తులపై ట్రంప్ సర్కార్ 20% సుంకాలను విధించడంపై ఇటలీలోని ఫార్ రైట్ లీగ్ పార్టీ నిర్వహించినటువంటి ఓ సదస్సులో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక యూరప్, అమెరికా మధ్య ఇక నుంచి సుంకాలు లేని స్వేచ్ఛ వాణిజ్యానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మస్క్ వ్యాఖ్యానించారు. మరోపక్క యూరోపియన్ యూనియన్ దేశాలపై ట్రంప్ ఇప్పటికే 20% సుంకాల భారం మోపారు. ఈ నేపథ్యంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ఇటలీ ప్రధాని జార్జియా మెలో ప్రకటించారు. అమెరికాపై ప్రతీకార సుంకం విధించబోమని ఆర్థిక మంత్రి జియాన్ కార్లో గియోర్గెట్టి చెప్పారు.